నమస్తే, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. చట్టబద్ధంగానే విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణం, విచారణ కమిషన్ రాజకీయ ఎజెండాను ఎండగట్టిన కేసీఆర్. కేసీఆర్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ కరెంటు కోతలు. బీహార్లో నీట్ పేపర్ లీక్ అయినట్టు గుర్తించిన పోలీసులు, 13 మంది అరెస్టు, విద్యార్థులకు నోటీసులు. ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర నీటి ఎద్దడి, బిందెడు నీళ్ల కోసం ట్యాంకర్లపైకి ఎగబడుతున్న ప్రజలు. విషాదం మిగిల్చిన రుద్ర ప్రయాగ్ యాత్ర, టెంపో నదిలో పడి 14 మంది దుర్మరణం. తరాదిలో ఘనంగా గంగా దసరా, నదీ తీరాలకు పోటెత్తిన భక్తులు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ సైన్యానికి చావు దెబ్బ, ఐఈడీ పేలుడులో 8 మంది మృతి. డీటెయిల్స్ చూస్తే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తీరును తప్పుపడుతూ లేఖలో పలు అంశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గట్టెక్కించేందుకు నిబంధనలు పాటిస్తూనే నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదనే విషయం రేవంత్ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన పలు అంశాలను ఈ లేఖలో కేసీఆర్ సుదీర్ఘంగా ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ తీరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పించిన నిర్ణయాలపై తప్పుడు ఆరోపణలు చేసిన తీరును ఆక్షేపించారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ చట్ట విరుద్ధమని, ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని ఈ లేఖలో కేసీఆర్ వివరించారు. అన్ని రకాల అనుమతులు సాధిస్తూనే పురోగమించామని చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు అంశంపై 2014లోనే నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఐఆర్సీకి అభ్యంతరాలు తెలియజేసిన విషయాన్ని కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఆక్షేపణలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదించింది. ఈఆర్సీ నిర్ణయాలపై నాడు రేవంత్ రెడ్డి ట్రిబ్యునల్ కు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశమున్నా ఎందుకు వెళ్లలేదు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ కక్షతో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో గత బీఆర్ఎస్ సాధించిన విజయాలను మరుగున పడేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నామని ఈ లేఖలో కేసీఆర్ వివరించారు. సత్వరమే కరెంటును అందుబాటులోకి తేవడం కోసమే మనుగూరులో సబ్ క్రిటికల్ పద్ధతిలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 2014 నాటికి సబ్ క్రిటికల్ పై ఎలాంటి నిషేధం, నియంత్రణ లేవని లేఖలో కేసీఆర్ గుర్తు చేశారు. 2017 వరకు అమల్లో ఉన్న 12వ పంచవర్ష ప్రణాళిక నియమాలకు అనుగుణంగానే సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నామని చెప్పారు. అప్పటికి దేశ విద్యుత్ రంగంలో 90%
సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ విద్యుత్పైనే ఆధారపడి ఉంది. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టి చేయడాన్ని తప్పు చేసినట్టు మాట్లాడిన కమిషన్ తీరును కేసీఆర్ తప్పుబట్టారు. ఇక భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ దశలో తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర విద్యుత్ లోటు సమస్య వేధిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పీక్ లోడ్ సమయాల్లో ఎమర్జెన్సీ అధిగమించేందుకే గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా కరెంటు కొనుగోలు చేశామని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. అదే సమయంలో 2 ఏళ్లలో ప్లాంట్ సిద్ధం చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన తరువాత BHEL కు పనులు అప్పగించినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడమే బీఆర్ఎస్ పార్టీ పాలసీ అని లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ప్లాంట్ ఆలస్యంగా పూర్తవడంపై కమిషన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై కేసీఆర్ పదునైన సమాధానమిచ్చారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ మీద NGT విధించిన స్టే ఆర్డర్ను కరోనా మహమ్మారి వల్ల కలిగిన అంతరాయాన్ని కమిషన్ పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలంగాణను గట్టెక్కించేందుకు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు జరిపిన సంగతిని లేఖలో కేసీఆర్ గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కరెంటు లభ్యత లేకపోవడం వల్లే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన PPAలను 2 రాష్ట్రాల ERCలు ఆమోదించాయని కమిషన్ కు రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. న్యాయ ప్రాధికార సంస్థలైన ERCలు అన్ని పరిశీలనలు జరిపిన తరువాత ప్రతిపాదనలను ఆమోదిస్తాయి. అటువంటి ఒప్పందాలపై ఎంక్వైరీ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరమని కేసీఆర్ ప్రస్తావించారు. ఇక ఛత్తీస్గఢ్ తో ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినట్టు లేఖలో కేసీఆర్ తప్పుబట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి తగదని చెప్పారు. 2014లోనే తమిళనాడు రాష్ట్రం టెండర్ పద్ధతిలో యూనిట్ రేటును 4.94 రూపాయలకు ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అదే ఏడాది కర్ణాటక సైతం యూనిట్ రేటుకు 4.33కు NTPC సింహాద్రి నుంచి ఒప్పందం చేసుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రం యూనిట్ రేట్ 3.90 రూపాయలకే కొనుగోలు చేసింది. వాస్తవాలకు విరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మరీ అడ్డగోలు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ దామరచెర్లలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా ఈ లేఖలో కేసీఆర్ సవివరంగా పేర్కొన్నారు. ఒక విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్థలాన్ని ఎంపిక చేస్తుంది. తెలంగాణలో ప్రధాన విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది ఒడ్డునే ఉన్నాయి. తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్ కేంద్రం కూడా లేదు. అందుకే అనేక వ్యూహాత్మక కారణాల వల్ల దామరచెర్లను ఎంపిక చేసినట్లు ఈ లేఖలో కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుంది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎన్నో విజయాలు సాధించింది. విద్యుత్ రంగంలో రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ సీఎం అన్నారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. విద్యాశాఖ నుంచి మొదలుకొని శాంతి భద్రతల వరకు అన్నింట్లోనూ రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడని విమర్శించారు. పరిపాలన గాలికొదిలేసి పగలు ప్రతీకారాలతో రేవంత్ పబ్బం గడుపుకుంటున్నాడని మండిపడ్డారు సుమన్. ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజాపాలన కాదు, పగలతో కూడినటువంటి పాలన, ప్రతీకారాలతో కూడినటువంటి పాలన నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మొన్న విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉంది? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి. సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారిది, అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపసు తెప్పేయాలని చెప్పారు. దీంట్లో ఏమైనా అర్థం ఉందా అసలు? మరొకవేళ ఏదన్నా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి, సమ్మర్లోనే సమీక్ష చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్దే విద్యాశాఖ ఉంది. వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా, ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం, బాధాకరం.
సీజన్ ప్రారంభమైంది. వ్యవసాయం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ విత్తనాలకు ఎరువులకు ఇప్పటికి రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చాం. వీళ్ళేమన్నారు ఎన్నికల్లో, కేసీఆర్ గారు ఇచ్చేది 10,000, మేము వస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పటికి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ప్రజలు రైతాంగం తుకం పోసుకున్నారు. ఇక నాట్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తుకాలు అందరూ పోసుకున్నారు. మరి ఇప్పుడన్నా నాట్లేసే సమయానికన్నా రైతు భరోసా ఇస్తారా, మరి 2,500 పెంచి ఏందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడతలేరు, అధికారులు మాట్లాడతలేరు. ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది. హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పగలు సంజీవ్ అనే యువకుడిని కొట్టి చంపారు అందరు చూడంగా. తర్వాత మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక పసిపాపను తీసుకొని పోయి అత్యాచారం చేసి, అదేవిధంగా హైదరాబాద్లో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో. పగలే హైదరాబాద్లో దోపిడీలు అవుతుంది. అంటే విశ్వనగరం హైదరాబాద్ వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది. ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది చాలామంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? నిన్న ప్రజావాణిలో పోయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద ఒక యువతి పడి ఉద్యోగాల విషయంలో మాకు న్యాయం చేయండి అని బతిమలాడుకునే పరిస్థితి. ఈ గురుకులాల్లో జేఏలు డిఎల్కి సంబంధించి వివిధ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి ఇప్పటిదాకా ఆర్డర్ చేయాలి. వాళ్ళని తిప్పుకుంటూ ఉన్నారు మంత్రుల ఇళ్ళ చుట్టూ, ముఖ్యమంత్రుల ఇళ్ళ చుట్టూ. ఆశా వర్కర్లకు కూడా వేతనాలు సమయానికి ఇవ్వకుండా ఇవాళ ఆశా వర్కర్లు పోయి కోటిలో డిఎంఈ ఆఫీస్ను ముట్టడించినటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మొత్తం ఎక్కడ కూడా సరిగా లేకుండా గాలికి వదిలేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు, మంత్రులకు పట్టింపు లేదు, అధికారులకు పట్టింపు లేదు. ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యం, అహంకారపూరిత ధోరణి ఇవాళ ముఖ్యమంత్రి లోపల, మంత్రి లోపల కనబడతా ఉంది. ఇవాళ నువ్వు పూర్తి స్థాయిలో విఫలమైనవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనవి. మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి. కారు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 6 స్కాములకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ విమర్శించారు. ఇప్పటికే బియ్యం, ఇసుక, ఫ్లై యాష్, లిక్కర్ స్కామ్లకు పాల్పడిన ప్రభుత్వం ఆర్టీసీలో డిజిటల్ టికెటింగ్ టెండర్ను గోప్యంగా ఓ కంపెనీకి కట్టబెట్టిందన్నారు. టెండర్కు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్కు కమిషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతోందన్న క్రిషాంక్ ఆర్టీసీలో జరిగిన ఈ గోల్మాల్పై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. లారీలు పోలీస్ స్టేషన్ నుంచి మాయమైతాయి. 100 కోట్ల దందా బియ్యం స్కామ్ మీద దాని మీద ఎలాంటి దర్యాప్తు జరగదు. లిక్కర్ది అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ది కూడా ఎట్లా 100 కోట్ల కమాయి ఎట్లా జరుగుతుందో, మంత్రి గారు ఎట్లా చేస్తున్నారో అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖలో ఆర్టీసీలో ఎట్లా ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక పెద్ద టెండర్ని గోప్యంగా లోపట ఎట్లా స్కామ్ చేసిర్రో దాన్ని మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ సమావేశం. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, ఈ డిజిటల్ టికెటింగ్ కోసం ITIMs ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని 13,200 మెషిన్ల కోసం గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఈ టికెటింగ్ చేయాలి, డిజిటల్ టికెటింగ్ చేయాలి, UPI ద్వారా కూడా చేసుకునే ఒక వెసులుబాటు కల్పించాలని ఈ సిస్టమ్ని తెచ్చే ప్రయత్నం చేశారు. 1 ఫిబ్రవరిన ఆ టెండరు 2023ని ఎందుకు రద్దు చేసింది ఈ కొత్త ప్రభుత్వం అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక దీనికి సమాధానం చెప్పకుండా ఏమన్నా అంటే కేసులు వేస్తామని బెదిరిస్తారు. మొన్న ఇటీవల న్యూస్ పేపర్స్ ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ యొక్క టికెట్ గురించి వస్తే దీని గురించి మీరు ఎవరన్నా రాస్తే, సోషల్ మీడియాలో పెడితే, మీడియాలో పెడితే కేసులు వేస్తామని. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, కేసుల ప్రభుత్వమా? వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే ట్వీట్ చేసిండు ఈ టికెట్ని. ఇది ఆర్టీసీ సంస్థ కింద ఉన్న ట్వీట్. ఇది
కాంగ్రెస్ నాయకుడే అడిగిండు, నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే ఒక టోల్ గేట్ వచ్చింది, మరి దానికోసం 10 రూపాయల టికెట్ ఎందుకు 2 టికెట్లు పెట్టిండు ఆయన? కేవలం నెల తేడాలోనే 10 రూపాయలు ఎందుకు పెరిగింది? ఇటు సైడ్ టికెట్ 170 రూపాయలు అయితే ఇటు సైడ్ టికెట్ 180 రూపాయలు. ఇది పెట్టింది మేం కాదు. ఆయన ఫోటో ఓపెన్ చేస్తే ఇగోండి, ఇది ఆయన ఫోటో, పెట్టిన వ్యక్తి ఫోటో. వారే అడుగుతున్నారు, ఆర్టీసీ టికెట్ ధర ఇంత పెరిగింది కదా అంటే దీనికి సమాధానం చెప్పక కేసేస్తాం మీ మీద ఇది అడిగితే. ఆర్టీసీ లోగో గురించి కేసేస్తాం అంటారు, ఇంకేదన్నా అంటే కేసు అంటారు. ఇక ఢిల్లీలో నీటి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. గుక్కెడు నీటి కోసం ఢిల్లీ వాసులు అల్లాడుతున్నారు. చిల్లాగన్, మయూర్ విహార్, సంజయ్ క్యాంపు ప్రాంతాల్లో ట్యాంకర్ కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో దేశ రాజధానిలో నీటి ఎద్దడిని నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీలు రోడ్డెక్కాయి. మట్కా ఫోర్డ్ పేరుతో మంత్రి ఆతిషి కార్యాలయం ముందు కాలికుండలతో నిరసనలు తెలుపుతున్నాయి. ట్యాంకర్ మాఫియాతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు నేతలు. ఇక నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సర్కారు చోద్యం చూస్తుందని మండిపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీపురంలో శ్రీరంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారికి అభిషేకం, తిరుమంజనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, రక్షాబంధనం, అంకురార్పణ తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. प्रत्यक्षं ब्रह्मासि अश्रद्धया